హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఏకమ్ ఐఎస్ అకాడమీ. ఈ రోజు మనం ఈ వీడియోలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కండక్ట్ చేసిన గ్రూప్ 1 ప్రిలిమినరీకి సంబంధించిన ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఎంత ఉంటుందని డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ ఆల్మోస్ట్గా అందరూ కూడా డిఫరెంట్ ఇన్స్టిట్యూట్ కీస్ అనేవి చెక్ చేసుకోవడం జరిగింది. సో నెక్స్ట్ వీక్ కల్లా మనకి ఓఎంఆర్ స్కాన్డ్ కాపీస్తో పాటు ప్రిలిమినరీ కీ ఆర్ ఇనిషియల్ కీ అనేది బయటకు వస్తుందని చెప్పి ఇన్ఫర్మేషన్ ఉంది. సో 1 వీక్ లోపల మనకి అసెస్మెంట్ అనేది వస్తుంది. సో అసలు కట్ ఆఫ్ ఏ రేంజ్లో ఉంటే సేఫ్ లిమిట్, దాన్ని కట్ ఆఫ్ అనే దానికి డిటర్మైన్ చేయడానికి ఎలాంటి పారామీటర్స్ ఇంపార్టెంట్, అట్ ద సేమ్ టైం ఇప్పుడు టీఎస్పీఎస్సీ కండక్ట్ చేసిన గ్రూప్ 1 ప్రిలిమినరీ నుంచి క్వాలిఫై అయ్యే వాళ్ళు గ్రూప్ 1 మెయిన్స్ చదవాలి, అట్ ద సేమ్ టైం మళ్ళీ గ్రూప్ 2 కూడా ఉంది కదా. సో అది ఆబ్జెక్టివ్ ఇది డిస్క్రిప్టివ్, ఈ రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేయాలి, ఇలాంటి క్వశ్చన్స్ అన్ని చాలా కన్ఫ్యూజింగ్గా ఉన్నాయి. సో ఈ క్వశ్చన్స్ అన్నిటిని ఆన్సర్ చేయడానికి ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం కట్ ఆఫ్ ప్రిడిక్షన్ అనేది ఎలా చేయాలి. సో కట్ ఆఫ్ అనేది మనం ఏదో ఒక నెంబర్ చెప్పడమే కాదు, దానికి ఒక అసెస్మెంట్ అనేది ఉండాలి. అసలు ఫస్ట్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, వేకెన్సీస్తో పాటు ఎంత రేషియోలో తీసుకోబోతున్నారు, దాని తర్వాత అసలు ఎంతమంది అటెండ్ అయ్యారు ఎగ్జామ్కి, దాని తర్వాత స్టాండర్డ్ ఆఫ్ ద పేపర్ ఎలా ఉంది, అసలు డిఫరెంట్ సెక్షన్స్ నుంచి క్వశ్చన్స్ అనేవి ఈజీగా ఉన్నాయా, అంటే ఒక యావరేజ్ స్టూడెంట్ ఎప్పుడైనా కూడా చదివిన వాళ్ళు చదవని వాళ్ళ గురించి కాదు, యావరేజ్ స్టూడెంట్ చేసే విధంగా ఉన్నాయా లేదా, దాని తర్వాత కట్ ఆఫ్ అనే దాన్ని ఎంచి మనకి మెయిన్స్కి సెలెక్షన్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా చూసి అప్పుడు కట్ ఆఫ్ అనేది అసెస్ చేయాలన్నమాట. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే కనుక మనకి ఎన్ని పోస్టులు ఉన్నాయంటే మీ అందరికీ తెలిసిందే 563 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఈ 563 వేకెన్సీస్కి ఎంతమంది అప్లై చేశారు, ఆల్మోస్ట్ 4 lakh ప్లస్ అప్లై చేశారు. కానీ ఎంతమంది రాశారు, 3.04 lakhs రాశారని చెప్పి ప్రిలిమినరీగా టీఎస్పీఎస్సీ చెప్పిన ఒక ప్రాథమిక ఇన్ఫర్మేషన్ అనమాట. సో దెన్ ఇంతమంది రాశారు అంటే ఎంత పర్సెంటేజ్, ఆల్మోస్ట్గా 74% ఆఫ్ ద స్టూడెంట్స్ ఎగ్జామ్ రాశారు. అంటే మనకు ఆల్మోస్ట్గా ఒక 26% అబ్సెంట్ అయ్యారనమాట, అసలు ఎగ్జామ్ రాయలేదు. సో దెన్ ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఈ 74% అనేది మెయిన్గా. తర్వాత పేపర్ స్టాండర్డ్ ఎలా ఉంది అని అంటే కనుక ఇంతకు ముందుతో కంపేర్ చేసినప్పుడు కొంతమంది ఏమో సబ్ స్టాండర్డ్గా ఉంది అని అన్నారు, కొంతమంది ఏమో ఇదే డిఫికల్ట్గా ఉంది, మోర్ ఆఫ్ ద ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ ఉంది, సో ఫ్యాక్ట్స్ గుర్తుపెట్టుకోకుండా అనలిటికల్గా ప్రిపేర్ అయిన వాళ్ళకి ఇది కొంచెం హార్మింగ్గానే ఉంది అని అన్నారు. అట్ ద సేమ్ టైం రీజనింగ్ అనేది ఎప్పుడూ లేని విధంగా 25 క్వశ్చన్స్ ఇచ్చారు. అంటే జనరల్గా ఇప్పటివరకు 15 క్వశ్చన్స్ ఇచ్చారు, దాంట్లో కూడా ఈ 25 క్వశ్చన్స్ కూడా అన్నీ విత్ ఇన్ ద టైం లిమిట్ చేసేటట్టు లేవు. కొన్ని క్వశ్చన్స్ అట్లీస్ట్ ఒక 10 క్వశ్చన్స్ వరకు కూడా మోర్ దాన్ 1 minute టైం పడుతుంది. ఇక్కడ మనకి 1 minute 1 క్వశ్చన్ చేయడం అనేది ఛాలెంజ్ కదా, ఎందుకంటే 150 క్వశ్చన్స్కి 150 minutes ఇచ్చారు. సో ఇవన్నిటిని కన్సిడర్ చేసి అట్ ద సేమ్ టైం ఎక్సెసివ్గా ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ ఉంది, ఎక్సెసివ్గా ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్. సో మనం చూస్తే కనుక టీఎస్ ఎకనామిక్ సర్వే కానీ, తెలంగాణ బడ్జెట్కి సంబంధించి నెంబర్స్ అడగడం కానీ, టూ మచ్ ఆఫ్ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్, బిమ్స్టెక్ సెక్రటరీ జనరల్స్ కానీ ఇలాంటివన్నీ కూడా అడగడం జరిగింది. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో అందులోనూ మళ్ళీ తెలంగాణ హిస్టరీకి సంబంధించి కూడా క్వశ్చన్స్ అనేవి చాలా డిఫికల్ట్గా ఉన్నాయని కూడా ఆస్పిరెంట్స్ చెప్తున్నారు. సో ఇవన్నీ ఆలోచిస్తే కట్ ఆఫ్ అనేది ఎంత ఉంటుంది అనే అసెస్ చేయడానికి ఇంకొక పారామీటర్ మనం చూడాల్సింది ఏంటి, అసలు స్టూడెంట్స్ స్కోర్స్ అనేవి ఏ రేంజ్లో ఉన్నాయి. సో జనరల్గా డిఫరెంట్ పోల్స్ కానీ మన అసెస్మెంట్స్ చూస్తే కనుక ఎంతమంది ఎక్కువ మంది ఏ రేంజ్లో ఉన్నారు అంటే కనుక ఇనీషియల్గా 70 to 80 and 60 to 70 ఈ రేంజ్లో మోస్ట్ ఆఫ్ ద ఆస్పిరెంట్స్ ఉన్నారనమాట. ఓకే, సో ఇక్కడ ఏంటంటే కొంతమంది టైం సరిపోకపోవడం వల్ల ఎక్కువ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయలేని వాళ్ళు 60 to 70% రేంజ్లో ఉన్నారు. ఎక్కువ మంది అంటే ఆల్మోస్ట్గా 140-145 ప్లస్ చేసిన వాళ్ళు 70 to 80 రేంజ్లో ఉన్నారు. ఇంకొంతమంది 80 ప్లస్ ఉన్నారు, 100 వరకు వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళు అందరూ సేఫ్గా ఉన్నట్టే. బట్ కట్ ఆఫ్ విషయానికి వచ్చేసరికి ఎందుకంటే చాలామంది కామెంట్స్ పెడుతున్నారు, అడుగుతున్నారు అసలు కట్ ఆఫ్ అనేది ఎంత ఉండొచ్చు మ్యామ్, లేకపోతే సేఫ్ లిమిట్ ఏంటి అని కూడా అడుగుతున్నారు. సో ఇన్ జనరల్ ఏంటంటే మనకి టీఎస్పీఎస్సీ చెప్పిన దాని ప్రకారం క్లియర్గా 1:50 తీసుకుంటాము మెయిన్స్కి అని చెప్పారు. సో ఇక్కడ 1:50 అనేది వాళ్ళు మెన్షన్ చేశారు. సో 1:100 అవుతుందా లేదా అనేది అది బియాండ్ అవర్ కంట్రోల్. సో స్పెక్యులేషన్స్ అనేవన్నీ ఎప్పుడు ఉంటూనే ఉంటాయి. సో 1:50 ప్రకారం తీసుకుంటామని క్లియర్గా చెప్పారు. సో 1:50 అనేది కూడా ఎలా తీసుకుంటామంటున్నారు, జనరల్ కట్ ఆఫ్లో తీసుకుంటారు. అంటే ఇక్కడ కమ్యూనిటీ కట్ ఆఫ్స్ ఉండకుండా ఇనీషియల్గా ఒక కట్ ఆఫ్ మార్క్ బేస్ చేసుకుని అందరినీ సెలెక్ట్ చేస్తారు. ఒకవేళ కమ్యూనిటీ వైజ్ వేకెన్సీస్కి తగ్గట్టు సెలెక్ట్ అవ్వకపోతే అప్పుడు కమ్యూనిటీ వైజ్ చూస్తారనమాట. సో అది జనరల్ కట్ ఆఫ్ బట్టి ఉంటుంది. అంటే ఈసారి మనకి కేటగిరీ వైజ్ కట్ ఆఫ్స్ ఇనీషియల్గా ఉన్నాం, ఒకవేళ నీడ్ అరైజ్ అయితేనే వాళ్ళు కమ్యూనిటీ వైజ్ చూస్తారు. సో జనరల్ కట్ ఆఫ్ కాబట్టి అసెస్మెంట్ ప్రకారం ఎంత ఉండొచ్చు అంటే కనుక నా అసెస్మెంట్ ప్రకారం 73 to 76 వరకు ఉండొచ్చు కట్ ఆఫ్ అనేది ఒక అసెస్మెంట్. ఎందుకంటే ఇప్పుడు అందిన
ఇప్పటివరకు అందిన ఇన్ఫర్మేషన్ ప్రకారం స్టూడెంట్స్ చెప్పిన స్కోర్స్ ప్రకారం సో పేపర్ సెట్టింగ్ కానీ పేపర్ స్టాండర్డ్స్ కానీ అటెండెన్స్ వీటన్నిటిని కన్సిడర్ చేసుకుని చెప్తున్న మార్క్స్ 73 to 76. ఇది ఎప్పుడు చెప్పొచ్చు అని అంటే కనుక ఇనీషియల్ కీ తర్వాత ఇంకా క్లియర్గా తెలుస్తుంది. ఎందుకంటే ఇనీషియల్ కీలో ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్కి మనకి ఏ సోర్స్ లేదు. సో ఆ సోర్స్ లేక ఇన్ఫర్మేషన్ని వాళ్ళు ఉంచుతారా లేకపోతే వాళ్ళు ఆ క్వశ్చన్ని డిలీట్ చేస్తారు ఇవన్నీ తెలియదు. మళ్ళీ స్కేలింగ్ ఒకవేళ క్వశ్చన్స్ డిలీట్ చేస్తే స్కేలింగ్ చేయాల్సి ఉంటుంది. సో అసలు 148 క్వశ్చన్స్ అవుతాయా 147 అవుతాయా లేకపోతే 150 క్వశ్చన్స్ ఉంటాయా ఇవన్నీ కూడా నెక్స్ట్ వీక్కి కొంచెం క్లారిటీ వస్తుంది. కానీ ఈ లోపు స్టూడెంట్స్ ఎవరైతే గ్రూప్ 1 మెయిన్స్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు ఎనీథింగ్ 70 అబవ్ ఎవరున్నా కూడా మెయిన్స్కి ప్రిపేర్ అవ్వడం బెస్ట్. సో మెయిన్స్కి ప్రిపేర్ అవ్వడానికి 70 మినిమం ఉంటే కనుక ప్రిపేర్ అవ్వడం బెటర్. దాని తర్వాత ఏంటి గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేయాలి అని అంటే కనుక మీకు ఇక్కడ గ్రూప్ 1 సిలబస్లో ఉన్నవన్నీ కూడా ఆల్మోస్ట్ గ్రూప్ 2 మెయిన్ ప్రిలిమినరీలో కూడా ఉన్నాయి. సో మనకి ఇక్కడ ఏంటంటే ఆబ్జెక్టివ్ బేస్డ్ ఫోకస్ చేయాల్సి ఉంటుంది. గ్రూప్ 1 మెయిన్స్ ఏమో డిస్క్రిప్టివ్గా ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఓన్లీ గ్రూప్ 1 మెయిన్స్ రాసే వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం లేదు. వాళ్ళు ఓన్లీ ఆన్సర్ రైటింగ్ స్కిల్స్ అని చదువుకోవడం మీద ఫోకస్ చేసి ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. గ్రూప్ 2 ఓన్లీ ప్రిలిమినరీ రాసే వాళ్ళకి కూడా ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సో చాలా మంది ఏంటంటే గ్రూప్ 1 మెయిన్స్తో పాటు గ్రూప్ 2 ప్రిలిమినరీని కూడా ఫోకస్ చేయాలనుకుంటున్నారు. అలాంటప్పుడు ఏం చేయాలి అంటే కనుక మీకు ఏది స్ట్రెంగ్త్ ఏరియా అనేది ఐడెంటిఫై చేసుకోండి. అంటే మీరు ఆబ్జెక్టివ్ చేయడంలో లేకపోతే ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ని గుర్తుపెట్టుకోవడంలో మీరు స్ట్రాంగ్గా ఉంటాను అంటే కనుక ఫోకస్ ఆన్ గ్రూప్ 2. అలా కాకుండా నేను ఆన్సర్ రైటింగ్ బాగా రాస్తాను గ్రూప్ 1 కూడా నేను చేయగలను అని అనుకుంటే కనుక గ్రూప్ 1 మీద ఎక్కువ ఫోకస్ పెట్టండి. మీ టైం అనే దాన్ని 60:40గా డివైడ్ చేసుకోండి. అంటే డైలీ 60% గ్రూప్ 1 మెయిన్స్కి పెట్టుకోండి, ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయండి. అండ్ 40% ఆఫ్ యువర్ టైంని గ్రూప్ 2 ప్రిలిమినరీకి కూడా పెట్టుకోండి. సో గ్రూప్ 2 ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత మొత్తం ఎక్స్క్లూజివ్గా గ్రూప్ 1 మెయిన్స్ ప్రిపేర్ అవుతారు. కానీ ఈ టైంలో ఏంటంటే కొంచెం ఇప్పుడు తెలంగాణ మూమెంట్ ఉందనుకోండి, మనకి గ్రూప్ 1 మెయిన్స్లో ఒక పేపర్గా ఉంది, అట్ ద సేమ్ టైం మన గ్రూప్ 2 ప్రిలిమినరీలో కూడా ఒక పేపర్గా ఉంది. ఇలాంటప్పుడు ఏంటంటే మీరు ఒక టాపిక్ చదివేటప్పుడు ఈ క్వశ్చన్ మెయిన్స్లో వస్తే ఎలా ఉంటుంది దానికి ఆన్సర్ రైటింగ్ అనేది ప్రాక్టీస్ చేస్తూనే ఈ పర్టికులర్ టాపిక్ నుంచి ప్రిలిమ్స్ క్వశ్చన్స్ ఎలా అడగొచ్చు అనేది కూడా మీరు మీ అంతటి మీరే అసెస్ చేసుకుంటూ ఉండటం వల్ల ఏంటంటే సైమల్టేనియస్ ప్రిపరేషన్ అనేది ఇంటిగ్రేటెడ్గా అవుతుంది అనమాట. సో ఇలా మీరు గ్రూప్ 1 ప్రిలిమినరీ గ్రూప్ 2 ప్రిలిమినరీ అండ్ గ్రూప్ 1 మెయిన్స్ రెండింటిని కూడా ఇంటిగ్రేట్ చేసుకోవడం అనేది ఈజీ అవుతుంది అనమాట. సో ఇక్కడ కొంచెం ప్రాక్టీస్ అనేది మనం టైం మన ప్రయారిటీని బట్టి మన స్ట్రెంగ్త్ ఏరియాస్ని బట్టి కనుక మీరు క్యాలిక్యులేట్ చేసుకోగలిగితే డెఫినెట్గా మీరు సక్సెస్ అవుతారు. వీ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.